ఏను గంబారి రెడీయా? భారీగా ఉంటుందని తేలేదు సార్. పోనీ ఒంటేనే రెడీగా ఉందా? ఒంటికి ఒంట్లో బాగోలేదు సార్. అబ్బా, మరి కళ్యాణ మండపానికి ఊరేగింపుగా ఎలా వెళ్ళాలయ్యా? గుంపు లేదని ఊరేగింపు క్యాన్సిల్ చేశా. సర్వీస్ ఆటోలో వెళ్దాం పదా. యు బ్రెయిన్లెస్ ఫెలో, వాట్ ఆర్ యు టాకింగ్? పెద్ద మిలియనీర్ని సర్వీస్ ఆటోలో వెళ్ళమంటావా? మన కార్లన్నీ ఏమైనాయిరా? హోటల్ బిల్ కింద జమ చేసుకున్నారు. అబ్బా, బోల్డని ఏటీఎం కార్డులు ఇచ్చా కదా, అవన్నీ ఏమైనాయి? కార్డ్స్ పెడితే క్యాష్ రావట్లేదు సార్, బిల్స్ వస్తున్నాయి. బిల్ బ్యాలెన్స్. ఆటో ఆటో. అదేంటి మామయ్య, కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. చుట్టాలంతా బీర్లు తాగి పడిపోయారల్లుడు. మరి పంతులన్న వచ్చాడో రాలేదా? అడిగో అక్కడున్నాడు. నాన్ పాలగాటు భైరవన్ వాంగే. వీడేదో పెద్ద డఫాగాళ్ళ ఉన్నాడు. నమస్కారం పంతులు గారు. కూర్చో. నువ్వేనా పెళ్లి కొడుకువి? అవును సార్. బ్యాండ్ మేళం వాయించేవాళ్ళగా నెత్తి మీద టోపీ అడ్రా ఎడే. ఓ శంషాబాద్ ఎయిర్పోర్టా? సరే తెచ్చుకో. ఇదిగో ఈ అక్షరం అక్కడ చెల్లు. జూమాని జుంజుం ప్రయాణి సదస్సు నటశ్రీ బిళ్ళ దాంబోదిని సుతగచ్చాల. ఏంటండి మంత్రాలు తెలుగులో చదవరా? నీకు మంత్రాలు కావాలా కళ్యాణం కావాలా? కళ్యాణమే కావాలి. అప్పు నా పిండే కండిలిల్లో. కండిల్లిల్లో. ఓహో కండిల్. ఇడియారం వడియారం కట్రవల్లి గడియారం వేణుడు పదాలు దాంట్లో పెట్టినైనా చిల్లర్లేదు సార్, చివర్లో చూసుకో. హలో, పాలగాడు భైరన్ స్పీకింగ్. ఓ బొమ్మారెడ్డి ఎవడైతే స్పీకింగ్? ఓ శ్మశాన వెళ్ళి చేతపడి చేయాలా? డోంట్ వరీ, ഞാൻ సెల్ఫోన్లో పరియం, నీ ఆవిడ కాటర్వల్ కడియం. అది కాదండి, ఇక్కడ నాకు పెళ్లి చేస్తున్నారు కదా, శ్మశానం గురించి మాట్లాడతారేంటి? పట్ట దెబ్బకు 2 పిట్టలు. నువ్వు దేవుడి మీద పసుపు నీళ్ళు జల్లు, నువ్వు శ్మశానంలో ఎర్ర నీళ్ళు జల్లు. పక్షే పిండితో ముగ్గేసి మధ్యలో నిమ్మకాయ పెట్టు. పిండి ఎక్కడ ఉంది సార్? నిండు కాదు వాడికి. వడి ఎక్కువ ఇడి ఎక్కువ నల్ల కోడి తీసుకో. కోళ్ళు ఎందుకు సార్? ఓ కోడి చేసుకోవడానికి. నీకు కాదు కోడి, శ్మశానం ఉన్నోడికి. నువ్వు పట్టుకో. బొమ్మారెడ్డి బాగా విను. కోడిని ముగ్గు మీద పెట్టు. పెట్టావా? 3 సార్లు గిరగిరా తిప్పు. మెడ పట్టుకో. కోడి బ్లడ్ కోడి. నా పెళ్ళ దేవుడు సార్, నేను సుమారు పెళ్లి చేసుకుంటే కోడి పట్టుకో మెడకాయ ఇరిచేయి అంటారండి సార్ మీరు. అసలు నా పెళ్ళి అయినా చేయండి, లేకపోతే చేతపడి చేయండి సార్. చేతపడి చేస్తాను సార్, మీకు దండం పెడతాను. 2 చేయండి సార్. 7 మాసాలు పెట్టు. చిల్లరలేదు, చివరిలో చూసుకుందాం సార్. చిరా పడతారండి సార్. కాదు అవి మంత్రాలు. కండిల్లే కండిల్లే. కొంచెం మీరు తప్పుకుంటే మా వారిని చూస్తాను. లేకే వీడికన్నా వాడే బెటర్. సంసారికల్లి బూడిద గుమ్మడికాయ ఫేసు వీడును. రెండే గారు. అక్షిత్తలు పొడిత్తలే. ఓం సెంట్రిత్తిల్ సంపోజియం మూకిట్లో మురింజియం. ఎంత రొమాంటిక్ గా ఉన్నాడు. వీడు ఉన్నాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. నేనా? ఇలా రండి బాబు. నీకు దండం పెడతాను, 50వ సంవత్సరంలో పెళ్ళి అవుతుంది. నా బొచ్చులో రాయేకు. పెళ్ళి బాబు, పెళ్ళి నాయన. అయ్యో చిన్నారా ఇల్లొత్తనే. అలాగే అన్నయ్య. పర్లేదు, పెద్ద ముద్ర కింద అంటలేదు నువ్వు. అలాగే, థ్యాంక్స్ అన్నయ్య. నువ్వు కూడా వెళ్ళవే. ఎవడు కనపడితే వాడంటే వెళ్తానంటావేంటే? కూర్చోవే. బొమ్మారెడ్డి బొమ్మారెడ్డి చేతపడి అయిపోయింది. నా అకౌంట్లో అమౌంట్ వేసేయి. మనసులాయో? ఓకే. 16 అందులో పెట్టు. చిల్లర్లేదు సార్, చివరిలో చూసుకుందాం. అలా చూస్తారండి సార్? తాళి పెట్టి కట్టేయమంటారా సార్? అది కాదు, ఇలాగే. ఇది కట్టు. ఇదే? ఇదేంటి సార్ మరి? అది ఇది నాకు, అది ఆవిడకి. చేతబడి కర్మ. మంగళసూత్రం కోయంబత్రం ఒక్కరోజు పెళ్లికే నానా సంకలనం అవుతున్నారు. 5 రోజులు పెళ్లి కావాల్సి వచ్చిందా నీకు? ఎంత పరందడి, ఎంత పెరిగి క్యాబేజీ బిస్కెట్, ఎంత పాటలు. కాపేయండి సార్, అంత కంటిన్యూస్ గా తిడతారండి సార్. పెళ్లి కూతురు పెళ్లి కొడుక్కి ఇంత పాలగడ్డ భైరవని ఇచ్చే ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. అది ఇస్తారండి? ఇల్లే ఇంత చేట. ఇంత చాట వెచ్చుకో. అరే బావా, బావ కూడా వచ్చాడరా. ఏంటి బావా
అన్నవరం అని చెప్తే అంతా కలిసి వచ్చేవాళ్ళంగా. సడన్ ప్రోగ్రామ్ బావా, అమ్మకు హోటల్ చెప్పాను. అమ్మానంగా జరిగింది బావా. ఈడేంటి ఇక్కడ ఉన్నాడు? మన ఊరేనంట, మన దుబాయ్ సుబ్బారావు కొడుకంట, మనకు బాగా సాయపడ్డాడు. దుబాయ్ సుబ్బారావు కొడుక? మనదేం కాదు, ఈ వెంకటాపురం సీతారాముడు కొడుకు. ఆ? వాళ్ళ నాన్నతో కలిసి మా మీదకి ధాన్యం తోడడానికి చాలాసార్లు వచ్చాడు. నా బిడ్డ రాజలక్ష్మి కొడుకు అంటే నా మనవడు. అవునమ్మా. ఎవర్రా నీకు అమ్మమ్మ? వరుసలు కలిపాడు చంపేస్తారు. పో ఇక్కడి నుంచి. మావయ్య ఏంట్రా మావయ్య, ఎల్రా ఇక్కడి నుంచి. నిన్ను మావయ్య నేను చెప్పేది వినండి. ఎవర్రా నీకు మావయ్య, ఎల్లు ఇక్కడి నుంచి. నువ్వు చెప్తానా? ఈ సంగతి నేను చూస్తాను. ఎరా నీ అబ్బ, మమ్మల్ని ఎవరు చేస్తారో నువ్వంతా నీ బతికేంతానా కొడక? అబ్బాయి, చంపేరా. మావయ్య, మావయ్య. డ్రామాలేమని బాబు పంపించాడు అక్కడికి. ఇంకోసారి నువ్వు కానీ నీ బాబు కానీ మా ఫ్యామిలీ ఎప్పుడైనా చూస్తే అట్టగలరు కదా. చెప్తానా? వీళ్ళ ఫ్యామిలీలో మనకు తెలియకుండా చాలా మడతలు ఉన్నాయిరా. ఊళ్ళో పొలిటికల్గా ఎదగాలంటే వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనకు చాలా అవసరం. వెళ్ళగానే తాంబూలాలు మడతట్టకపోతే మనకు మడతడిపోద్ది. అసలు ఆడు అక్కడికి ఎలా వచ్చాడే? ఇన్నాళ్ళు ముక్కు మొహం తెలియనాడు సడన్ గా అన్నవరం వచ్చాడంటే నాకు తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతుంది. ఇదిగో మీ అందరికి ఇదే చెప్తున్నా, ఆడి ఇంటి గుమ్మం తొక్కినా, ఆడితో ఎవరైనా మాట్లాడినా ప్రాణాలతో ఉండరు. వరలక్ష్మి ఇంత రాత్రి పూట రా లోపలికి. ఏ ఏమైంది? ఏ? నాకెందుకు భయంగా ఉంది. అక్కడ నేను ఉండలేను. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళిపో బావా. లేచిపోదామా? నువ్వు అడిగింది అదే కదా. తెగించి తాళి కట్టిన నాకు నేను లేపకపోవడం పెద్ద కష్టమే కాదు. వరలక్ష్మి లేచిపోయిందని ఊరంతా గుప్పమంటుంది. దాంతో మీ నాన్న నన్ను చంపాలనుకుంటే నాకేం భయం లేదు. తానే చావాలనుకుంటే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించినంతగా మన గురించి వాళ్ళు ఆలోచించట్లేదు బావా. అని నువ్వు అనుకుంటున్నావు. తనకు జరిగినట్టు నాకు జరగకూడదని మా నాన్న అనుకుంటున్నాడు. మన పెళ్ళి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి. ఇది పరువు మర్యాదల కోసం అణిగి ఉండటం కాదు, సాంప్రదాయం సంస్కారం కోసం ఒదిగి ఉండటం. గౌరవంగా మీ ఇంట్లో అడుగు పెడతానని మా నాన్నకి మాటిచ్చాను. నా కంఠంలో ప్రాణం ఉండగా నీ కంఠం మీద మరో తాలి పడనివ్వనని నీకు మాటిస్తున్నాను. రాత్రిపూట ఇద్దరమే ఉన్నాం. మూడో మనిషి మన గురించి ఆలోచించడం మంచిది కాదు. పద. వరలక్ష్మి, వరలక్ష్మి తొందరగా రెడీ అవు. అవతల అన్నయ్య గారు వాళ్ళు వచ్చేసారు. ఏంటమ్మా ఈ చీరేంటి? ఆరాలు అడగడం మానేసి తొందరగా రెడీ అవు. అవతల బోల్డని పనులున్నాయి. అక్క, పంతులు గారు వచ్చారు. తోలుపాకులు ఒక్కలు ఎక్కడ పెట్టావు? దేవుడి గదిలో ఇత్తడి పళ్ళెంలో ఉన్నాయి, వెళ్ళి తీసుకో. అలాగే. ఏంటమ్మా ఏంటి హడావుడి? రాత్రి అన్నయ్య గారు నాన్నగారికి ఫోన్ చేశారు. పెళ్లి గురించి రమణ చాలా తొందర పెడుతున్నాడంట. ఈ రోజు చాలా మంచిది, వెంటనే తాంబూలాలు పుచ్చుకుందాం అన్నారు. నాన్నగారు కూడా సరే అన్నారు. నువ్వు తొందరగా రెడీ అవు. ఎవరిని అడిగి సరే అన్నారమ్మా? అదేంటే ముందు నుంచి అనుకుంటున్న సంబంధమే కదా. నన్ను అడిగారా? సావిత్రి, ఏంటే వరలక్ష్మి రెడీ అవ్వలేదా? అవతల వచ్చేస్తారు త్వరగా కానీ. వచ్చేస్తుంది, తొందరగా రెడీ అవు. నేను రెడీ అవుతానమ్మా, నువ్వు వెళ్ళు. అబ్బా నేను రెడీ వచ్చేసరే చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళు. తొందరగా రెడీ వచ్చేయమ్మా. మన పెళ్ళి అందరికి నచ్చాలి, అయిన వాళ్ళంతా మెచ్చాలి.